కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ అన్నారు. జై బాబ్ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మోద్గలగూడెంలో అంబేద్కర్, గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిధులు తెచ్చి రహదారులు నిర్మించినట్లు చెప్పారు. వెంకటరెడ్డి గారికి, గొల్లపల్లి రజనీకాంత్ గారికి, గ్రామాధ్యక్షుడు కోడి రాములు గారికి, అదేవిధంగా మాజీ టెంపుల్ చైర్మన్ జడ్పీటీసీ మరి పెద్దలు రామునాయక్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామ పెద్దలు చామల శ్రీనివాస్ గారికి, పుల్లయ్య గారికి, అదేవిధంగా భిక్షపతి గారు లేరు కానీ భిక్షపతి గారికి, మరి వేణు గారికి, అశోక్ గారికి, గౌడ్ గారికి, రవినాయక్ గారికి, వీరభద్రం గారికి, గణేష్ గారికి, మరి శ్రీధర్ యువకుడు, అదేవిధంగా మణి మురళి గారికి, మరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ గోపన్న గారికి, ఉప్పలన్న గారికి, మరి అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మోదలగూడెం గ్రామ వాసులకు, మా అక్కలకు, అన్నలకు అందరికీ తెలంగాణ సెంటిమెంట్. విద్యార్థులు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణ కాపలా కుక్కలాగా ఉంటా, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, మండలానికి 50 పడకల ఆసుపత్రి ఇస్తా, నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తా, నియోజకవర్గానికి మరి ఒక KG to PG నిర్బంధ విద్య సంస్థలు ఇస్తా అని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేసి మరి ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకుండా మరి 10 సంవత్సరాలనే 18,000 కోట్లతోని 1,800 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు తిరిగేసరికి 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయింది. ప్రజలకు ఏమి ఇచ్చారంటే ఒక రైతు బంధు, బతుకమ్మ చీరలు. రైతు బంధు తప్ప, బతుకమ్మ చీరలు తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు చేరలే. ఇది వాస్తవం కాదో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క ఉద్యోగం ఇయ్యలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఏ గ్రామంలో చూసినా గానీ దళిత గిరిజన సోదరులకు 3 ఎకరాల భూమి అనేది ఇయ్యలే. మరి ఏది ఇవ్వకుండా 8 లక్షల కోట్ల అప్పు గత 60-70 సంవత్సరాలు చేస్తాడు. మరి ఆయన ఉద్దేశం ఏంటో అది తెలవాల్సిన అవసరం ఉన్నది. అది ఆయన 10 సంవత్సరాల నుండి మన నియోజకవర్గానికి ఎన్నయ్యా ఇచ్చింది ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లని, ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో పంచాయతీలు పెట్టించిన ఇల్లు ఎన్నయ్యా అంటే 1,800 ఇల్లు ఇచ్చింది. 1,800 ఇల్లు ఇచ్చాల 700 ఏమో గృహప్రవేశాలు చేసేది, ఇంకా 1000 ఇల్లు గృహప్రవేశాలు కూడా చేయలేదు. కానీ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్లను కూడా మన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారు పారదర్శకంగా నువ్వు నేను గ్రామం చిన్న పెద్ద అనేది లేకుండా 7 మండలాలలో పాపులేషన్ ప్రకారం 7 మండలాలకు పెద్ద మండలాలకు పాపులేషన్ ప్రకారం డివైడ్ చేసి వారి స్వయాల కూర్చొని డివైడ్ చేసి, అదేవిధంగా మన గ్రామాలకు కూడా పెద్ద గ్రామాలు ఎట్లా చిన్న గ్రామం ఎట్లా పాపులేషన్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సరే, ఈ మధ్యలో ఆ సెలక్షన్ చేస్తారు. వారి ఆదేశానుసారం గ్రామానికి అందరికి తెలుసు, గ్రామ పార్టీ కమిటీలకు కానీ ఇంద్రమ కమిటీలకు కానీ తెలుసు. ఆ విధంగానే ఇంకా 10 రోజుల్లో ప్రొసీడింగ్ రావడం కూడా జరుగుతుంది. కానీ ఎక్కడా కానీ మన ఎమ్మెల్యే గారు ఒక ముందు చూపుతోటి చదువుకున్న వాడు, ఒక అవగాహనతోటి ఈ నియోజకవర్గంలో తనదంటూ ఒక మార్పు కనపడాలి. రాజకీయాలకు రాకనేపు వచ్చినాక మాత్రం ఈ నియోజకవర్గాన్ని ఏదో రకంగా నా మార్పు కనపడాలి కసితోటి పట్టుదలతో తిరగడం జరుగుతుంది. దానికి నిరసన మొన్నటికి మొన్న 200 కోట్లతోటి మన అయ్యగారిపల్లి దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేయడం జరిగింది. దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారి ఉద్దేశం కొందరు అనుకోవచ్చు, ఆ పెద్ద మనిషి అనుచరులు కానీ వారి బృందగలంగానే అనుకుంటారు. కానీ తప్పు, అది తప్పు. వారి బృందగలం అనుకుంటారు. ఏమనుకుంటారా అంటే వాస్తవానికి మన ఎమ్మెల్యే గారికి విలాసవంతమైన జీవితం గడపాలంటే విలాసవంతంగా